పిచ్ చేసేది. సో మనమైతే పాత పిచ్ చేసినాం అనమాట. సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు సార్, మీరు రిలాక్స్. హై గైస్, వీఆర్ 3 పెడల్స్. సో మనం అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా మన కార్కి ఎఫ్సీ రినివల్ చేపిస్తున్నామని. నైట్ అయితే మనం గ్రీన్ ట్యాక్స్ పే చేసాం. 10K అయింది గ్రీన్ ట్యాక్స్కే, ఎందుకంటే మన కారు 20 years ప్లస్ కాబట్టి. సో ఇప్పుడు అయితే మనం మేడ్చల్ ఆర్టీఐకి వెళ్తున్నాం. నేనైతే స్లాట్ బుక్ చేయించుకున్నాం. అరౌండ్ 10 AM అట్లా రమ్మన్నాడు మన ఏజెంట్. సో మనం అయితే ప్రీవియస్ వీడియో చెప్పినట్టు మెయిన్ 4 డాక్యుమెంట్స్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పినాం కదా. ఆ 4 డాక్యుమెంట్స్ లో మన దగ్గర అయితే 2 డాక్యుమెంట్స్ లేవు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. సో ఆ 2 డాక్యుమెంట్స్ వచ్చేసి ఒకటి ఇన్సూరెన్స్ లేదు అండ్ సెకండ్ పీఈసీ కూడా లేదు. సో ఇప్పుడు మనం వెళ్ళే దారిలో పీఈసీ తీసుకోవాలి. అండ్ మనం అయితే మన రేసింగ్ స్టీరింగ్ అయితే కూడా తీసేసినాం అనమాట. సో ఒరిజినల్ ఉండాలన్నమాట అక్కడ చెక్కింగ్ కి. సో చూసుకోవచ్చు, అది తీసేసుకోవచ్చు. మన ఒరిజినల్ పాతదే ఫిట్ చేసినాము. ఆఫ్టర్ మార్కెట్ తీసేసినాం, స్టాక్ ఫిట్ చేసినాం. రావట్లేదే పాతది పిచ్ చేసేది. సో మనమైతే పాత పిచ్ చేసినాం అనమాట. అదే మనం రేసింగ్ స్టీరింగ్ అయితే తీసేసి ఒరిజినల్ ఇన్స్టాల్ చేసినాం అనమాట. ఈవినింగ్ మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తా మన ఆర్టీఓ దగ్గర ఏమేమి ప్రాసెస్ అయింది, సో మన ఫీజు ఎట్లా అయింది, సో ఇంకేమైనా ప్రాసెస్ ఉందని మన సెకండ్ వీడియోలో పోస్ట్ చేస్తాం. సో ఈవినింగ్ అయితే స్టే ట్యూన్ ఫర్ సెకండ్ వీడియో. బాయ్.